నమస్తే. ఆగస్టు మంత్ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. కర్కాటక రాశి కనుక గమనించుకుంటే ముఖ్యంగా ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్. కొంచెం చాలామందికి జాబుల్లో ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి నాకు జూలై మంత్లో కూడా చాలామంది ఫోన్ కాల్స్ అవన్నీ రావటం జరిగింది. అందులోనూ ఈ యొక్క ప్రాబ్లం మీకు ఆగస్టు 15th వరకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబుల్లో ప్రాబ్లము, అనుకున్న పనిలో విపరీతమైన ఒత్తిడి వచ్చి కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఓవరాల్గా కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ మంత్ అంతా మీరు ఆధ్యాత్మికంగా చింతనతో ఉండటం చాలా చాలా ముఖ్యము. అందుకని ఈ ఆగస్టు మంత్లో ఉన్న పండగలన్నీ చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉండండి. సో కర్కాటక రాశి కనుక మనం చూసుకుంటే ఇందులో నక్షత్రం వైజ్ కనుక చూసుకుంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కూడాను ఈ కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అన్న లెటర్స్ అంతా కూడాను మనకి కర్కాటక రాశిలో ఉంటారు. మనం గ్రహస్థితిని కనుక గమనించుకుంటే ఆగస్టు మంత్లో 4 గ్రహాల యొక్క మార్పు ఉంది. అందులో ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి ఆగస్టు 17th మారి ఉన్నాడు. అయితే దానికంటే ముందుగా కూడాను 22 డేట్న అంటే జూలై 22నే బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో మారున్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో జూలై 26వ తారీఖున మారి ఉన్నాడు. తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి 28వ తారీఖున ఆగస్టు కన్యరాశిలోకి మారి ఉన్నారన్నమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం యొక్క కాన్సెప్ట్ ప్రకారం కనుక మనం చూస్తే ధనము, ధనలాభము, పరాభవము, అర్ధ ప్రాప్తి అని చెప్తారు. అంటే ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా కానీ వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనలాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనం గమనించుకోవాలి. మనకి సెకండ్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది మనకి కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ అని మరి తెలుసుకోవాలి. ఏ విధంగా కనుక చూసుకుంటే కొంచెము మీరు ఈ మంత్ యొక్క సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా మీ యొక్క డిసిషన్ మేకింగ్ని బట్టి, మీ యొక్క మానసిక స్థితిని బట్టి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్ కనుక మీకు కలిసి రావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే 2వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోభెద, నిష్ఫలం కృషి వాణిజ్యం, విత్తరాశిగతే రవి అని చెప్తారు. అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే శారీరకంగా అలసటగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుష్టులతో సమాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనస్తాపానికి గురవుతారు. అయ్యో అనవసరంగా ఈ పని చేసాము, అనవసరంగా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసాము, వీళ్ళంతా తిరిగి టైం వేస్ట్ చేసుకున్నాము, మనీ వేస్ట్ చేసుకున్నామని బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శిరోవ్యధ, విపరీతంగా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నిష్ఫలం కృషి వాణిజ్యం అని చెప్తారు. అంటే బిజినెస్ స్టార్ట్ చేసినా, అగ్రికల్చరల్ చేసినా, కష్టంతో కూడుకుని ఏ పని చేసినా కానీ అందులో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8వ ఇంట్లో సూర్యుని యొక్క దృష్టి ఉండటంతో కొంచెం గొడవలు అయ్యి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం ఈ రాశి వాళ్ళు. 3వ ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల కుజుడు మీకు 3వ ఇంట్లో ఉండి విశేషంగా యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క విశేషమైన యోగ్యతని మీరు ఎక్కువగా అనుభవంలోకి అయితే రాదు అని చెప్పుకోవాలి. వేద ఉండటం వల్ల అంటే మీకు కుజుడు చక్కగా యోగ్యతను తీసుకొని వస్తున్నాడు. అయితే ఈ కుజుడికి వేరు అడ్డంగా ఇంకొక గ్రహం ఉండటంతో కుజుడు తను ఇవ్వాల్సిన మంచి రిజల్ట్స్ను పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా అయితే మనకి కుజుడు 3వ ఇంట్లో ఉంటే విత్తలాభం, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధనప్రాప్తి, 3వ స్థానకే కుజ అని చెప్తారు. అంటే ఈ టైంలో మీకు వస్త్రలాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా టకా చేసే ఒక సామర్థ్యము, ధైర్యము, సాహసం అన్నీ మీకు వచ్చేసి ఉంటాయి. అయితే విపరీత వేద వల్ల అంత యాక్టివ్గా మీరైతే ఉండలేరని చెప్పుకోవచ్చు. కానీ విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషన్ మ్యాటర్స్లో మీది పై చేయిగా ఉండి అనుకున్న పనులని అనుకునే విధంగా మీరు టకా చేసుకొని వెళ్ళిపోయేసి అందరి అభిమానాన్ని అయితే చూరగొంటారని తెలుసుకోవచ్చు. అయితే శుక్రుడు అగైన్ మీకు 12వ స్థానంలో ఉండి అంత మంచి యోగ్యతను అయితే ఇవ్వడానికి తెలుసుకోవాలి. మీకు ఇప్పటిది కనుక చూసుకుంటే సూర్యుడు సరిగ్గా ఉపయోగపడలేదు. మీకు కుజుడు మంచి చేయాలి కానీ అతను చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి ఇతను కూడా ఒక మంచి పొజిషన్లో అయితే లేరు. అందుకని చెప్పేసి ఈ మంత్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మీకు 12వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని ఛాలెంజెస్, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి ఏమంటే శస్త్రపీడం, చోర బాధ, అతి క్లాశో మహద్భయం, కృషిరవ్యాధి సర్వవిఘ్నం, శాత్ 12వ స్థానకే భృగు అంటారు. అంటే అగ్రికల్చరల్గా చేసిన, బిజినెస్ చేసినా, ఏదైనా కష్టపడి చేసినా అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహద్భయం,
చాలా భయం కలిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. శస్త్రపీడ అంటే ఆయుధ పీడ, ఏదైనా కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మీరు వాడే ఏదైనా వస్తువులు ఉంటే అవి మీకు ఇబ్బంది పెట్టేసి దెబ్బలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుప్త రోగాలు, వెనరల్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3 గ్రహాల్లో ఏ గ్రహం కూడా అనుకూలంగా లేదు. కొన్ని అదర్ గ్రహాలు కూడా మీకు అనుకూలంగా లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయని మీరు గమనించుకోవాలి. నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే పాజిటివ్ సైడ్లకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధన సంపద ఉంటుంది, మృష్టాన్నము చక్కగా పార్టీలు ఫంక్షన్లు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఛాలెంజ్ కనుక మీరు చూసుకుంటే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాశనము, ఏదో ఒక పని మీరు కనుక చేసింది ఇంతకుముందు ఏదైనా ఉంటే అది తలబెట్టిన పని సరిగ్గా ముందుకు పోక ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే పాజిటివ్ సైడ్లకి సంపదలు ఉంటాయి, ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. కానీ వీళ్ళకి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక మీరు తలబెట్టిన పని సరిగ్గా ముందుకు పోక ఇబ్బందులకు గురయ్యి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ ఆశ్లేష నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు వస్తుంది. నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే గొడవలు, నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూసారు కదా, మీరు ఫలితాలు కనుక మనకి రెమెడీస్ కనుక చూసుకుంటే మీరు పరిహారాలు కనుక భాగంగా ఈ ఆగస్టు మంత్ అంతా మీరు చాలా ఆధ్యాత్మికంగా గడపడం చాలా ముఖ్యం. అందులోనూ మంగళగౌరి వ్రతం చేసుకోవటం, మంగళవారాలు చేసుకోవటం చాలా ముఖ్యము. సోమవారాలు చేసుకుంటే ఇంకా ముఖ్యము. ఇవి చేసుకోకపోయినా మీరందరూ ఖచ్చితంగా వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. అడగకుండానే అమ్మవారు ఎన్నో వరాలు మనందరికీ ఇస్తూ ఉంటుంది. ఈ శుక్రవారం రోజున, ఈ శ్రావణవాసం వ్రతం పౌర్ణమి రోజున కనుక మీరు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కనుక మీరు భక్తి శ్రద్ధలతో గనక అమ్మవారి గనక వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటే మీకు అనంతమైన సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వినాయక చవితి కూడా 27వ తారీఖున ఉంది కాబట్టి సిద్ధి బుద్ధి ప్రదాత అని చెప్తూ ఉంటారు. అంటే మనకు అనుకున్న పని ఎక్కడ ఆటంకాలు లేకుండా విజయం సాధించాలని, దీనితో పాటు మనకి ఉన్నతమైన మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉండాలని ఉద్దేశంతో మనకి ఒక భక్తితో ఈ పండుగని ఖచ్చితంగా జరుపుకోండి. ఈ టైంలో మీరు బయటికి వెళ్ళి ఏయో పనులు చేసేదానికంటే కూడాను ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతోటి ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలుగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని చక్కగా ప్రతిరోజును జరుపుకుంటే కనుక మీకు అష్టౌశ్వర్యాలు భోగభాగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే కనుక ఎవరికైనా కనుక ఉద్యోగం రీత్యా కొంచెం ఇబ్బందికి పడుతూ ఉంటే కనుక వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకున్న, సూర్య అష్టకం చదువుకున్నా కానీ చక్కగా బాగా కలిసి వస్తుంది. సూర్యుడికి నమస్కార ప్రియుడు అంటారు కాబట్టి మీరు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయటం బాగా ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకము లేదంటే మహాలక్ష్మి విశేష హోమము చక్కగా జరిపించుకోండి. కొంతమంది లాస్ట్ ఇయర్ అంతా నేను కొంతమందికి 1-to-1 బేసిస్తో వాళ్ళ ఇళ్లలో చేయటం జరిగింది కుబేర పాశుపత అభిషేకము, మహాలక్ష్మి విశేష హోమము. అయితే కొంతమంది నాకు ఫోన్ కాల్ చేశారు, 1-to-1 చాలా ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళు భరించలేక చేయించుకోవటం మానేశారు. అయితే అలాంటి వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకొని ఇది సామూహికంగా చేయటం ప్రారంభించాము. ఆగస్టు 21వ తారీఖు 22వ తారీఖు 2 రోజులు, ఆగస్టు 21 వచ్చేటప్పటికి కుబేర పాశుపత అభిషేకం చేస్తూ ఉన్నాము. ఇది సామూహికంగా అందరూ వచ్చి చక్కగా కూర్చొని పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఓపెన్గా టెంపుల్లో జరుగుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఇది మనకి శుక్రవారం 22వ తారీఖున వస్తుంది. ఈ రోజు వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ప్లాన్ చేసాము. ఈ యొక్క ఉద్దేశం ఏమంటే మహాలక్ష్మి విశేష హోమం శీఘ్ర ధన ప్రాప్తి, నష్టద్రవ్య ప్రాప్తి అని చెప్తారు. అంటే మీరు ఇంతకుముందు ధనాన్ని కనుక ఎక్కడైనా పోగొట్టుకున్న, లాస్లు వచ్చిన, పార్ట్నర్షిప్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ధనం మీకు రాకుండా ఆగిపోయి ఉంటే అది ఆ ధనం మీకు చాలా శీఘ్రంగా రావటానికి, అలానే నష్టపోయిన వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి నష్టద్రవ్య ప్రాప్తికి ఈ విశేష హోమం ప్లాన్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి ఆగస్టు 22వ తారీఖున లాస్ట్ శుక్రవారం చేయటం జరుగుతుంది. మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే కనుక ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈ 2 రోజుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీకున్న ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలను కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.